వాంపొడి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి ఒక 1/2 కిలో శనగపిండి తీసుకోండి. దీంట్లో సాల్ట్ కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే లాస్ట్లో మనం కలిపి అంతా మిక్సర్ చేసినప్పుడు దానిపైన సాల్ట్, ఉప్పు, కారం వేయాలి కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ కలుపుకుంటూ దాన్ని గట్టిగా తడుపుకోవాలి. హాట్ వాటర్ అవసరం లేదండి, ఇలాగా పిండి గట్టిగా తడుపుకోవాలి. అటు తర్వాత మనకి వాంపొడి బిళ్ళ ఉంటుంది కదండి, ఈ సన్నగా ఉండేదాన్ని వాంపొడి బిళ్ళ అంటామన్నమాట. దాంట్లో మనము కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె పోసుకోవాలండి. నూనె బాగా కాగాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే సన్నకార పూస కదా, ఎక్కువ తొందరగా మాడిపోతుంది. ఇలా తిప్పుతూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది సన్నకార పూస కాబట్టి తొందరగా వేగిపోతుంది. అటు ఇటు మనము గరిటెతో కలుపుతూ తీసేయాలి. ఈ వాంపొడి వేసుకోవడం చాలా సులువండి. నేను ఇలాగా వాంపొడి అంతా ఒక 1/2 కిలో పిండి ఇలా చేశాను.